ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దేవుని దీవెనలు మెండుగా మీరు అనుభవించాలని ప్రభు పేరుతో ప్రార్థన చేస్తున్నాను. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన రీతిగా మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ మాట? నిజంగా ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన రీతిలో దేవునితో ఒక మంచి కనెక్ట్ కలిగి ఉండాలి అన్న, రెండవది తన సాక్ష్యాన్ని, మూడవది తన ఆత్మీయ స్థితిని, నాలుగవది తను జీవించే జీవిత విధానము అద్భుతంగా ఉండాలి అన్న, ఐదవది భయము లేని, భీతి లేని జీవితం ఆ వ్యక్తి జీవించాలన్నా, ఆరోది తల ఎత్తుకునే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండాలన్నా, ఏడోది జ్ఞానం పొందుకునే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండాలన్నా, ఇలా చెప్పుకుంటూ పోతే బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క స్టామినా నిజంగా వర్ణింప శక్యము కానీ శక్తివంతమైన స్టామినాతో ఆ వ్యక్తి నిలబడి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలోని, దేవుని చిత్తములోని ప్రతి దీవెన కూడా ఆ వ్యక్తి పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే బిడ్డలారా, పరిశుద్ధాత్మతో ఆ వ్యక్తి దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అండి. ఆమెను చెప్తామా? హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం అంటే ఏంటి? సో అనేక మంది జీవితాల్లో ప్రార్థన అయితే చేయగలుగుతారు కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయలేకుంటుంటారు బిడ్డలారా. సో పరిశుద్ధాత్మతో నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకుండా ఉంటున్నావు, దానికైనా ఆటంకాలు ఏంటో కూడా మరి దేవుని చిత్తమైతే నేను మీతో పంచుకుందానికి ప్రయత్నం చేస్తానండి. అయితే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్ళి మనము కొన్ని మాటలను మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఉందాము. యూదా పత్రిక 21వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఇక్కడ చూడండి ఈ వచనంలోనే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిందండి. ఏంటి ఈ మాట అంటే చూడండి, మరొకసారి చూద్దాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. అంటే నీ విశ్వాసం ఉంచినటువంటి ఆ యేసు క్రీస్తు యొక్క ఆ దేవుని మీద ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, రెండోది ఇక్కడ చూడండి, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. అంటే దేవుని వాక్యానికి విరోధమైన జీవితం నీ వ్యక్తిగత జీవితంలో లేకుండా బ్రతికినంతకాలం దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి మాట మార్చి చెప్తే దేవునితో నడిచే ఒక వ్యక్తి కలిగిన శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుని చిత్తం అండి. అందుకే యూదా పత్రికలు ఈ మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఈ మాట పలుకుతున్నాడండి. ఈ వచనము క్రైస్తవ జీవితములో దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి జీవితములో ఇది చక్కగా నెరవేర్చబడినప్పుడే ఆ వ్యక్తి యొక్క జీవితం క్రీస్తులో అంటు కట్టబడినటువంటి అద్భుతమైన జీవితంగా ఉంటుంది. క్రీస్తుకు సాక్షిగా ఉంటుంది. ఆ వ్యక్తి విశ్వసించినవన్నీ కూడా పొందుకునే వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందంటే బిడ్డలారా, అనేకులకు వెలుగునిచ్చేటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. అతడు విశ్వసించినటువంటి వాటి మీద నిలబడి సాతాను శక్తులను చితకదొక్కే వ్యక్తిగా ఉంటాడు. ఈ వచనములోని దీవెన, ఈ వచనములోని ఆశీర్వాదం, ఈ వచనములోని ప్రత్యక్షత లెక్కకు మించింది బిడ్డలారా. అయితే ఎప్పుడైతే ఒక ఆ వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి దేవుని వాక్యముతో తన్ను తాను చూసుకుంటూ తన్ను తాను దేవునికి అప్పగించుకొని ప్రతిదినము సిలువ వేయబడ్డం అని చెప్పొచ్చు అండి. ప్రతిదినము అంటే తన్ను తాను పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ దేవునికి విరోధమైనది వాటిని ఈ లోకములో వెలివేస్తూ అసహించుకుంటూ దేవుని వాక్యాన్ని అత్యధికముగా ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాడండి. అందుకే ఈ వాక్యం చూడండి ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. అంటే దీని యొక్క స్టామినా ఏంటి అంటే ప్రతి దినము నీవు దేవునిలో ఆత్మీయంగా వాక్యానుసారంగా కట్టుకొని ఎదుగుతూ క్రీస్తు సారూప్యములోనికి నువ్వు మార్చబడుతూ ఉండాలి. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో మొదటిగా
మార్పు అనేది వచ్చి ఉంటుంది. కానీ నువ్వు దేవునితో సవాసం చేసే కొద్దీ నీ మార్పు ఇంకా వర్ణనాతీతంగా ఉంటుందండి. అంటే ఇంకా వేటిని తొలగించుకోవాలనో, వేటిని అసహించుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో, వేటికి చూడకూడదో, వేటిని మాట్లాడకూడదో, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదో. సో నీ అంతరంగంలో దేవునితో ఒక మంచి సంబంధం కలిగి దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ ముందుకు అడుగులు వేసే కొలిది నీ వ్యక్తిగత జీవితము చాలా శక్తివంతమైన జీవితంగా మార్చబడుతుంది. మామూలు కాదండి, మామూలు జీవితం కాదు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనచ్చు. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఇది, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. మిమ్మల్ని మీరే కట్టుకొనచ్చు అంటే ఇక్కడ జరిగిన ఒక అద్భుతమైనటువంటి దేవుడి ప్రణాళిక ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఓడిపోకుండా తన్ను తాను కట్టుకోవాలి అనేటువంటి ఒక తలంపు కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కొదమ ఈ ప్రపంచంలో ఉండే పనులన్నిటి విషయంలో కూడా కొదమది రెండో స్థానం ఇస్తాడండి. తన్ను తాను కట్టుకునే విషయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. మిమ్మల్ని మీరు, అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకున్నప్పుడు మీకు అద్భుతంగా సహాయపడేది ఏదైనా ఉందంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు అండి. నీకు ఎలాగ నడిపిస్తాడంటే ప్రతి నిత్యము ఆయన నడిపించేటువంటి దేవుడే ఉన్నాడు. అయితే వాక్యానుసారంగా జీవించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతగానో సహాయం చేస్తాడు. ప్రియమైన బిడ్డారా చూడండి, అందుకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు. మామూలు ప్రార్థన వేరు, పరిశుద్ధాత్మతో ప్రార్థన వేరండి. పరిశుద్ధాత్మతో ప్రార్థన అనేది ఎట్లుంటుందంటే, ఇది ఆత్మను పొందుకున్న వారే, అంటే రక్షించబడి తమ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇచ్చి మేము ఇక పాపము చేయము, దేవుడు వాక్యానుసారంగా జీవిస్తాము, వాక్యానుసారంగా మేము మా యొక్క జీవితాన్ని కట్టుకుంటాము, సో వాక్యాన్ని ధ్యానిస్తాము, ప్రార్థన చేస్తాము, ప్రతి ఒక్క శరీరంలో, ప్రతి ఒక్క రక్తంలో మేము పాల్పంపులు పొందుకుంటాము, ఏ ఆదివారి దేవుడి మందిరాన్ని నిర్లక్ష్య పెట్టము అంటూ దేవుని వైపు పరిపూర్ణంగా తిరిగినటువంటి వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో ఆత్మ బలాన్ని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై ఇక్కడ రెండు అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి. మళ్ళీ ఒకటి కాదు రెండు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడో ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలాగ ఉంటుందంటే, ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడే దైవ చిత్తానుసారమైన వాటిని ఎతుకుతూ ఈ లోకంలో అన్ని సెకండరీ. మొదటిగా చూడండి, నీ ఆత్మతో నింపబడిన తర్వాత మొట్టమొదటిగా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బేస్ చేసుకుంటాడు. చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని బేస్ చేసుకొని వాక్యానుసారంగా నా జీవితం ఉండాలి, వాక్యానుసారంగా నేను ఎందుకు ఇలా బ్రతకకూడదు, నా జీవితం ఎందుకు ఇలాగా ఉండకూడదు, నాలో ఇంకా ఏమైనా లోటు ఉంటే నేను తీసేసుకుంటాను, నాకు ఈ బలం ఈ ప్రభా, నాకు ఈ అభిషేకం ఈ ప్రభా, నాకు ఈ వరములి ప్రభా, నాకు ఈ దర్శనం ఈ ప్రభా, నా జీవితము క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి ప్రభా అని ఆ ప్రార్థన ఈజ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రియమైన అంటే మనం ఆలోచించే విధంగా ఉండదు, కానీ దేవుడు ఉన్నతమైన ప్రణాళిక చొప్పున పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడి ప్రార్థన చేస్తే దేవునితో ఒక అద్భుతమైన సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. రెండోది, వాక్యానుసారంగా జీవించడానికి చాలా ఇష్టపడతాడండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, వాక్యము పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదండి. నువ్వు ఆత్మతో నింపబడినావు అంటే ప్రాముఖ్యంగా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమ యావత్తు కూడా వాక్యాన్ని హత్తుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడి వాక్యాన్ని ఎంతగానో ప్రేమిస్తావు. వాక్యానుసారంగా ఉండటకు నిన్ను ఒక బలమైన తీర్మానం తీసుకొని వాక్యము నుండి తొలగిపోకుండా ఉండేదానికి ఆ వాక్యము నీలో కార్యం చేస్తుంది. రెండో చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా, నీ జీవితకాలం అంతా వాక్యము నీలో ఉండి నిన్ను చెలరేపుతూ ఉంటుందండి. ఆ వాక్యము నీలో ఉండి నీతో మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను వంగనీయకుండా చక్కగా నిలబెట్టేదే ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన శక్తి. ప్రియమైన బిడ్డలారా, అందుకే చూడండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొనుచు.
ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు నీలో? నిత్య జీవార్థమైనది. అంటే నీవు నిజంగా పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి ఆ పరలోక సంబంధమైన దీవెనలు పొందుకొని పరలోకానికి వెళ్ళేంత వరకు ఈ భూమి మీద నీ శరీరాన్ని, నీ ఆత్మను కాపాడుకునిచు దాని వైపు చూస్తూ నిన్ను ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా తయారు చేసేది పరిశుద్ధాత్మ శక్తి అండి. ఇంకా నన్ను అడిగితే గన ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి నీ పరిశుద్ధాత్మ దేవుడు విడిపిస్తాడండి. అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఎంత మాత్రం కూడా ఉండవు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటావు. రెండోది పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉంటావు. మూడవది క్రీస్తుకు సాక్షిగా ఉంటావు. నాలుగోది ఈ లోక సంబంధమైన వ్యక్తులు నిన్ను ఎంత పరీక్షించినా కూడా ఈ లోక సంబంధమైన ఆలోచనలు కానీ, తలంపులు కానీ, కోరికలు కానీ, ఉద్దేశాలు కానీ, ఆశలు కానీ నిజంగా అది ఉండడమే కాదు కానీ అవి లేకుండా ఉంటాయి. అంతేకాదు కానీ అటువంటి వ్యక్తిగా నీ జీవిత సాక్ష్యం ఉంటుంది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని కనపడతామా? అలాంటి ఏవి నీలో ఉండవు ఈ లోక సంబంధమైనవి. కానీ ఒకటైతే ఉంటుందండి, అద్భుతమైన మాట నేను చెప్తున్నాను, ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని ఆత్మ ఎప్పుడు ఆ వ్యక్తిని ఆనందముతోనే నింపుతుంది, సంతోషంతో నింపుతుంది. నీ కష్టాలు ఉన్నా, కన్నీళ్ళు ఉన్నా, వ్యాధులున్నా, బాధలున్నా, శోధనున్నా, ఎన్ని భయంకరమైన పరీక్షలు నీ జీవితం చుట్టూ ఉన్నా కూడా నువ్వు దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తివైతే నువ్వు ఎప్పుడు ప్రభుతో ఆనందించేటువంటి వ్యక్తిగానే ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుకొంచు. ఈ మాటలో ఇప్పుడు నేను చెప్పిన మాటలో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి జీవితం ఉందండి. వాక్యం చదువుకుంటూ పోతే కాదు కానీ నీ వ్యక్తిగత జీవితంలోకి నువ్వు తీసుకున్నప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతావు. అందరూ మామూలుగా కాదండి, వాక్యం చదువుకుంటూ పోతే ఎవరితోలే ఎవరి కోసమే అన్నట్టు ఉంటుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా క్రీస్తు కొరకు జీవించాలి అని ఒక బలమైన తీర్మానం నువ్వు తీసుకుంటే ఆ జీవితము చాలా మంచిగా ఉండాలి, అనేకులకి దీవెనకరంగా ఉండాలి. మొదటగా నాకు దీవెనకరంగా ఉండాలి, మొదటగా నా కుటుంబానికి, నేను అడుగుపెట్టిన సంఘానికి, నా వంశానికి, నా రక్త సంబంధికులకు. సరిగ్గా ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా నీ జీవితమే ఒక సాక్షిగా ఉండాలి, ఒక దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని కనికరము కొరకు కనిపెట్టుకొనొచ్చు. అంటే ఈ ప్రార్థనతో కూడిన జీవితం కలిగిన వ్యక్తి యొక్క శక్తి ఏంటంటే చాలా అననుకూల పరిస్థితులు ఉండకుండా ఉండవు. అన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఉండేది వేరండి. ఇంక నీ పరిశుద్ధాత్మతో ప్రార్థన ఏం అవసరం ఉండదు. కానీ ఏంటి, కనిపెట్టుకొనొచ్చు అని ఇక్కడ రాయబడిందండి. అంటే అననుకూల ఎన్ని భయంకరంగా ఉన్నా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చలరేపి సాక్షిగా నిలబెట్టి, అంటే నువ్వు పొందుకోబోయే దీవెనలను నీకు చూపించినప్పుడు నిరీక్షణతో ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, నమ్మకంతో ఉంటావు, స్టామినాతో ఉంటావు. అవి చూస్తూ ఉంటావు కాబట్టి నీ జీవితంలో భీతి, భయము, దిగులు, చింత ఉండదండి. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే పరిశుద్ధాత్మ కార్యములను చూడగలుగుతారు. అందరూ కాదండి. ఇలాంటి జీవితం నీ జీవితంలో ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ జీవితం? చూడండి, మరొకసారి చెప్తా. యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనొచ్చు అని రాయబడింది. అంటే ఎదురు చూస్తూ నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్నో కొదవలు, కొరతలు, అననుకూల పరిస్థితులు 100% 100% ఉంటాయి. మాట మార్చి చెబితే నీ జీవిత కాలం అంతా కూడా నీ జీవితంలో నీవు చేయగలిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క కృప కొరకు, యేసుక్రీస్తు యొక్క కనికరం కొరకు, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు. రెండోది నువ్వు నిత్య పరలోకం వైపు చూస్తూ ఆ పరలోకంలో నాకు సాక్ష్యం ఉంది అని నీ జీవిత కాలం అంతా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చేది ఒక పరిశుద్ధాత్మ శక్తి మాత్రమేనండి. అంతే, నువ్వు కనిపెట్టుకుంటూ ఉంటావు. ఆ కనిపెట్టుకునే విషయంలో దేవుని దీవెనలు యావత్తు నువ్వు పొందుకుంటావు. రెండో అద్భుతం,
ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావండి. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా నువ్వు కాంప్రమైజ్ అయ్యి నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క నమ్మకత్వాన్ని నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసినటువంటి దాన్ని ఆపడం ఎవరి తరము కూడా కాదు. అంటే నీ జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతం జరిగింది, ఆ అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు, ఆ అద్భుతాన్ని నమ్మావు, ఆ అద్భుతాన్ని విశ్వసించావు, ఆ అద్భుతంలో ఉన్న ఆశీర్వాదాల కొరకు నీ జీవితకాలం అంతా ఎదురు చూస్తున్నావు. దాన్ని పొందుకునేంత వరకు నీవు నిజముగా నీవు అది పొందుకునేంత వరకు దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా, ఎదురు చూచే వ్యక్తిగా, సాక్షిగా జీవించేటువంటి జీవితం. ఆమె చెప్దామా? హల్లెలూయా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందునుగాక. ఇంకొక మాట కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియబిడ్డలారా, ఈ మాటలోని ఇంకొక అద్భుతమైన మాట చూడండి. మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండుడి. ఆమెను చెప్దామా? అసలు ఎంత అద్భుతమైన మాట అండి ఈ మాట. దేవుని ప్రేమలో దేవుని వాక్యం చెప్తుంది నిలిచి ఉన్నట్లుగా. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటంటే నిన్ను సంపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క చిత్తములోనికి తీసుకెళ్ళిందండి. అంటే యేసుక్రీస్తు యొక్క చిత్తము దాటినప్పుడు నువ్వు ఎంత మాత్రము సంతోషించే వ్యక్తివి కాదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బాగా నిన్ను ప్రెజర్ చేస్తాడండి. ఏదో కోల్పోయినట్లు, ఏదో చింత, ఏదో బాధ, ఏదో దిగులు, ఏదో లేమి. ఏంటి పరిస్థితులు అంటే నీవు దేవుని వాక్యానికి, దేవుడు చెప్పిన ఆ ప్రేమ కలిగిన ఆ ప్రేమను చూపించే వ్యక్తి విషయంలో కానీ, ఆజ్ఞలు పాటించే వ్యక్తి విషయంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తుకు సాక్షిగా ఉంటూనే జీవించడం ప్రారంభమవుతుందండి. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తుకు విరోధంగా నువ్వు ఏది చేయాలన్నా కూడా చేయలేవు. అది అసంభవం అండి. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా అది నీ జీవితంలో 100% జరిగి తీరుతుందండి. ఒకవేళ అది కాకుండా నువ్వు జీవించినట్లయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బాధపడతాడు. అందుకే నీకు ఇక నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదు. నేను తప్పిదం చేశాను అని నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతున్నప్పుడు అది నువ్వు తిరిగి సమాధానము పొందుకునేంత వరకు ఒప్పుకుంటే, ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తిని క్షమించలేకపోయినా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడండి. ఒక వ్యక్తికి విరోధంగా నువ్వు మాట్లాడినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. ఒక వ్యక్తి బాధ కలిగించే వ్యక్తిగా నువ్వు ఉన్నా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. నీవు దేవుని ప్రేమకు విరోధంగా కక్ష కలిగినా, లేకపోతే దేవుని ప్రేమకు విరోధంగా ఆ ప్రేమను ఏ వ్యక్తి పట్ల చూపించకుండా కఠినంగా ఉన్నా కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడండి. పని అస్సలు చేయడు. నువ్వు అనుకోవచ్చు కానీ చేయడు అస్సలు. నీకు లొంగడండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లొంగే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఆత్మతో నింపబడి దేవునితో ఒక అద్భుతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమలో చూడండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండాలంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు. అంటే దేవుని ప్రేమ వాక్యానికి విరోధంగా నేను ఏది కూడా చెయ్యను. ఈ ప్రేమతోనే ఏదైనా నేను సాధించగలుగుతాను. కక్షతో కాదు, విరోధంతో కాదు, వ్యతిరేకతతో కాదు, స్వార్థంతో కాదు, నటించి కాదు, మాయలు చెప్పి కాదు, రకరకాలుగా కాదు. ఒప్పుకోదండి. వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవించడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీతో ఎప్పుడు నిండుగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్ముడే ఒక అద్భుతమైన రీతిలో నిన్ను స్థిరపరచగలడు, నిలబెట్టగలడు, మాట్లాడగలడు, సాక్ష్యాన్ని నీ ద్వారా అనేకులతో మాట్లాడించగలడు, తన కార్యములను యావత్తు కూడా చేసుకోగలుగుతాడు. ప్రియమైన బిడ్డ, ఈ మాటలు నిజంగా ప్రతి వ్యక్తి యొక్క క్రైస్తవ జీవితంలో తను అనుభవించక తప్పదు. అనేక మంది జీవితాల్లో చెప్పమంటారండి, పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ కూడా పరిశుద్ధాత్మకు లోబడక తమ హృదయములను గాయపరుచుకుంటూ, అందుకే దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు అని రాయబడిందండి. అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడినప్పుడల్లా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేదానికి ప్రారంభిస్తాడండి. అప్పుడు నువ్వు ఎంత బ్రతిమలాడినా, ఎంత మొత్తుకున్నా దేవునితో అద్భుతమైన కనెక్ట్ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. ఎంత అంటే ఆ కొరత, ఆ లేమి నీలో ఉన్న ఆత్మే నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళి రకరకాల ఆలోచనలు చేసుకుని దాన్ని కాంప్రమైజ్ చేద్దామన్నా ఒప్పుకోడు. ఒకవేళ ఆ వ్యక్తి కరెక్టే కాదండి,
కరెక్టే కాదు, తప్పుడు, విరోధంగానే ఉన్నాడు, వ్యతిరేకంగానే ఉన్నాడు, స్వార్థంగానే ఉన్నాడు. కానీ అన్నీ తెలిసినా కూడా నీవు తిరిగి అలా ఉండేదానికి ఎంత మాత్రం కూడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. అతడు అపవాది చేతిలో ఉన్నాడు, కానీ నేను అతన్ని ఎలాగైనా విడిపించాలి, కానీ అతను నాకు కోపం తెప్పించే విధంగా ఉన్నాడు, నేను ఎంత మాత్రం కోపగించుకోకుండా అతన్ని ప్రేమించాలి, అతన్ని నేను బలపరచాలి, అతడు నన్ను పరీక్షించినా కూడా నేను నా పరిశుద్ధంలో నిలవాలి అని కక్ష పెట్టుకోకుండా ఉంటాడండి. ఇది అద్భుతంగా అండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నడుపుదల కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం డిఫరెంట్గా ఉంటుందండి. నేను నా జీవితంలో నిజంగా చాలా చూశాను ప్రియమైన బిడ్డలారా. ఆ అనుభవాలు ఏంటంటే ఒక్కొక్కటి ఒక పాఠాన్ని నాకు నేర్పించాయి. సో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి విరోధముగా జీవించినట్లయితే నువ్వు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా కూడా ఆడ ప్రార్థన దగ్గరికి వెళ్ళి మోకాలు వేసిన వెంటనే నువ్వు చేసిన యావత్తు కూడా దేవుడు మళ్ళీ నీకు చూపిస్తే నిజంగా ఒక సెకండ్ కూడా నువ్వు ఉండలేవు. తిరిగి వెళ్ళి సమాధాన పడి వచ్చినప్పుడే దేవునితో నువ్వు కనెక్ట్ కాగలుగుతావు ప్రియమైన బిడ్డలారా. నేను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నటువంటి తొలి దినాలలో మా అక్క కొడుకు చాలా తప్పుగా బిహేవ్ చేస్తాడు ప్రియమైన బిడ్డలారా. చాలా తప్పుగా బిహేవ్ చేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఆ వ్యక్తిని బాగా నేను కొట్టేశాను. వాతలు పడ్డాయి, చంపలకంతా వాతలు పడ్డాయి. ఆ సందర్భంలో నాకు ఏమనిపించిందంటే అతను తప్పు చేస్తున్నప్పుడు నేను కొట్టాల్సిన బాధ్యత మేనమామగా నాకుంది కదా, ఎవరి మాట వింటు కదా, నేనన్నా కంట్రోల్లో పెట్టాలి, నేనన్నా అతన్ని సరిచేయాలి, నేనన్నా అతన్ని దిద్దాలి, సెటిల్ చేయాలి కదని చాలా కోపంగా వెళ్ళి కొట్టానండి. పొద్దున ఎప్పుడూ కొట్టాను, నా పనులన్నీ ముగించుకున్నాను. సాయంత్రం వెళ్ళి నా ప్రార్థన గదిలోకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తామంటే ఒక్క సెకండ్ కూడా నా మనస్సాక్షి నాకు సంతోషం ఇవ్వలేదండి. ప్రార్థన కూర్చుంటానే దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, నువ్వు అతన్ని ఎంతగానో బాధ పెట్టావు, నువ్వు కొట్టావు. 1 గంట ప్రయత్నం చేస్తాను ప్రార్థన చేస్తామని, కుదరలేదు. 2 గంటలు ప్రయత్నం చేశాను, కుదరలేదండి. ఇక నా వల్ల కాలే. రాత్రి దాదాపు 10 దాటిపోయింది టైము. బైక్ తీసుకున్నాను, మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్క కొడుకుని తీసుకున్నాను, ఊరు బయటికి తీసుకెళ్ళాను. నన్ను కొట్టు అన్నాను. కొట్టను మామ అంటాడు. కొట్టను మామ అంటాడు. నీ కాలు పట్టుకుంటూ మామ నేనే తప్పు చేశాను, నువ్వు కొట్టచ్చు నన్ను, నేను కొట్టను అంటాడు. నాకు తృప్తి లేదు, నాకు మనశ్శాంతి లేదు. నేను తప్పిదం చేశానని నా మనస్సాక్షి చెప్తుంది. సో నా వల్ల కావడం లేదు, కొట్టు అంటే అతను నన్ను కొట్టిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెట్టి తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అప్పుడు నాకు ఒక నెమ్మది, అప్పుడు నాకు ఒక సమాధానం, అప్పుడు నాకు అనిపించింది నాలో ఏదో నిజంగా దేవునికి విరోధంగా ఉన్నది తొలగిపోయింది. నేను దాన్ని లోపల పెట్టుకొని దేవునితో కలిసి ఉండాలంటే కలిసి ఉండలేకపోయానని అప్పుడు నాకు నెమ్మది కలిగి ప్రార్థన చేసుకొని కన్నీళ్లు కార్చి దేవా అని బ్రతిమలాడుకొని ఆ తరువాత ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మళ్ళీ పడుకున్నానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు డిఫరెంట్ అండి. ఎందుకంటే నిన్ను కట్టుకున్నప్పుడు దేవునికి విరోధమైనది నువ్వు ఏది చేసినా కూడా నీలో ఉన్న ఆత్మ ప్రేరేపించబడిన వెంటనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు దేవునితో నువ్వు ఎప్పటికీ కూడా కనెక్ట్ కాలేవు. అది అసంభవం ప్రియమిట్లారా. దేవునితో కనెక్ట్ కావాలి అంటే దేవునికి విరోధమైనది ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. ఒక అద్భుతమైన మాటను మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజులు 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తన పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకుని ఎడలా అని రాయబడిందండి. కొద్దిమ మాట కాదు, కానీ ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి? మరి దావీదుతో దేవుడు చెప్పినటువంటి మాట, తన పిల్లల జీవితంలో దేవుని యొక్క బలమైనటువంటి ప్రణాళిక పరిపూర్ణం కావాలి అంటే తమ వ్యక్తిగత జీవితంలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన చూడండి, అందుకే పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. వారి జీవితం వాళ్ళకి ఇష్టకరంగా ఉండకుండా దేవునికి ఇష్టకరంగా ఉండే విధంగా వాళ్ళు మలుచుకుంటారండి, చాలా జాగ్రత్తగా మలుచుకుంటారు. వారి సాక్ష్యాన్ని వారే చెప్పగలిగిన స్టామినా కలిగిన వ్యక్తులుగా ఉంటారండి. ఈ మాట చూడండి ప్రియమిలారా,
అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట అని రాయబడిందండి. అంటే ప్రవర్తన ఎలాగా ఉండాలి? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అంటే, నా ఇష్టానుసారంగా నేను నుండి పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తానంటే అస్సలు అది వర్కౌట్ కాదు. ఇది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఈ వర్తమానం విన్నప్పుడే నీ ప్రవర్తనను సరిచేసుకున్నట్లయితే సో హ్యాపీ. ప్రియమైన బిడ్డలారా, దేవుడితో నువ్వు మంచి కనెక్ట్ కలిగిన వ్యక్తిగా ఉంటావు, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎలాంటి రాబడింది. పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ, చూడండి, పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడలా అని రాయబడింది. ఈ 3 భాగాలలో ఒక వ్యక్తి యొక్క జీవితము ఎప్పుడైతే నిలకడగా ఉంటుందో, అదేంటి తెలుసా? దేవుని కలుసుకోవాలంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ. రెండోది సత్యమును అనుసరించి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అవుతావండి. అప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అవుతావు, లేకపోతే కనెక్ట్ ఎప్పటికీ కావు. అందుకే నీ ప్రవర్తన ఈ లోకంలో ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా కూడా నీ హృదయము కంటే దేవుడు గొప్పవాడని నువ్వు గ్రహించి నీ ప్రవర్తనను నీవే జాగ్రత్త పరుచుకున్నట్లయితే నీలో నటించేవాడు బయటికి వెళ్ళిపోతాడు. నీలోనే ఉండి నిన్ను మోసం చేసేటువంటి అపవాది అంటే వాడు నీలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే చాలా మంది వ్యక్తిగత జీవితంలో తన మీదనే తను ఆధారపడి పడిపోతూ ఉంటారండి. తన వ్యక్తిగత జీవితంలో పడిపోయేదానికి కారణాల్లో తన మీద ఎప్పుడూ ఆధారపడకూడదండి. తన మీద ఆధారపడితే అతను చెడిపోతాడు, పడిపోతాడండి. దేవుని మీద ఆధారపడి వాక్యం ఇలా ఉంది, నా జీవితము ఇలాగనే ఉండాలి, ఉండి తీరుతాను అని ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానంతో నువ్వు జీవించినప్పుడే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. రెండోది, నీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడనేటువంటి దైవ భయము నీలో ఉన్నప్పుడే నీ ప్రవర్తన నీకు ఒక సాక్షిగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, నీ ప్రవర్తన నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి మళ్ళీ దేవునితో కనెక్ట్ కావాలంటే కాలేవు. ఒకవేళ కావాలి అంటే కూడా అంత ఈజీగా అయితే కాదు. అంత ఈజీగా అయితే నువ్వు దేవునితో కనెక్ట్ కాలేవు. ఆ తప్పిదము లేకపోతే ఆ పాపము దేవుని సన్నిధిలో దేవుడు ఒప్పుకొని దాన్ని తీసివేశాడు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ నీ కలిగినంత వరకు అది నిన్ను గుచ్చుకుంటానే ఉంటుందండి. అది బాధ పెడతానే ఉంటుంది, అది నీకు కనిపిస్తూనే ఉంటుంది, అది నిన్ను కృంగదీస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక దేవుని సన్నిధిలో ఒక భయంకరమైన ప్రార్థన చేసి సంపూర్ణమైన పశ్చాత్తాపం నీకు కలిగినప్పుడే నువ్వు మళ్ళీ తిరిగి తల ఎత్తుకొని జీవితంలో చచ్చిపోయేంత వరకు దేవునికి విరోధమైంది నేను చేయను, ఆ దేవునికి విరోధమైంది చేసి నేను భయంకరమైన మనస్తాపానికి గురయ్యాను, నా మనసు నా మీద నేరారోపణ చేసింది, నిజంగా నా బాధ ఇక ఎవరికి చెప్పుకోలేను, నేను దొంగనని నా హృదయమే చెప్తుంది, నటించని నా హృదయమే చెప్తుందని ఇంకా ఎప్పుడైతే ఆ వేదన గుండా నువ్వు వెళ్ళావో ఇక జీవితంలో మళ్ళీ పొరపాటు కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపడే వ్యక్తిగా ఉండవు. ప్రియమైన బిడ్డలారా, ఇది వ్యక్తిగత జీవితం అండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఈ దినములను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ ఆత్మను కుమ్మరించండి నాయన. ఆత్మతో నాయన అయ్యా నీ బిడ్డలు దేవుని సన్నిధిలో తండ్రి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన కూడా జవాబుని దయచేయండి. అద్భుతములను, ఆశ్చర్యాలను, మహత్కారాలను జరిపించండి నాయన. అయ్యా ఆత్మ సంబంధమైన బిడ్డల యొక్క ప్రత్యక్షత ఏందో ప్రతి ఒక్కరు చూచినట్లుగా నీ బిడ్డలు పరిపూర్ణమైన రీతిలో క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నాయినా తండ్రి, దినదినము నీ బిడ్డలు అభివృద్ధి పొందుతున్నాయినా నీకు సాక్షులు ఉండటకు సహాయం చేయండి నాయన తండ్రి. మరి ముఖ్యంగా నీ బిడ్డల యొక్క హృదయవాంఛలన్నీ ఎరిగిన దేవుడు, క్రీస్తు యొక్క మహిమైశ్వరం చెప్పిన ప్రతి అవసరమును తీర్చండి తండ్రి. మీరు మాట్లాడే మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలని ఇస్తానన్నారు.
తండ్రి నీ బిడ్డల జీవితంలో ఉన్న కొదవలు కొరతలన్నీ కూడా తీర్చండి. నీ బిడ్డలు తండ్రి నీ రాజ్యాన్ని నీతిని వెతుకుతుండగా రావాల్సిన ప్రతి ఆశీర్వాదం యేసు క్రీస్తు నామములో ఈ 2026లో నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్న తండ్రి, అద్భుతములను జరిపించండి నాయన. శోధనల నుంచి విడిపించండి, అప్పుల నుంచి విడిపించండి, రోగముల నుంచి విడిపించండి, బంధకముల నుంచి విడిపించండి నాయన. సమస్యల నుంచి విడిపించండి, ఘన విజయం తెచ్చి నూతన ఉద్యోగాలకు ద్వారము తెరవండి నాయన. కోర్టు కేసులో నీ బిడ్డలకు ఒక ఘన విజయం అనుగ్రహించండి తండ్రి. పొలము కొనే విషయంలో ఒక అద్భుతం నాయన, ఇండ్లు కట్టుకునే విషయంలో ఒక అద్భుతం నాయన. ముయ్యబడ్డ గర్భములు తెరవబడాలి రాజా. అయా దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తులుగా తండ్రి నీ బిడ్డలో పట్టబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్న తండ్రి, నీ ఆత్మను ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి. ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మార్చమని, నీ కృపా కనికరాలతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమేన్.